నమస్కారం. కేంద్ర ప్రభుత్వంలో అది జీఎస్టీ లాంటి ఒక కీలకమైన డిపార్ట్మెంట్లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా పర్మనెంట్ జాబ్ వస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా! సో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఒక స్పెషల్ నోటిఫికేషన్ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఏదో టెంపరరీ జాబ్ కాదు. ఇదొక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. అంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చన్నమాట. ఇక జీతం విషయానికొస్తే అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. కొన్ని పోస్టులకైతే అన్ని అలవెన్సులు కలుపుకుని స్టార్టింగ్ శాలరీనే నెలకు 55,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది నిజంగా ఒక గ్రేట్ స్టార్ట్ కదా! సరే, అసలు ఈ నోటిఫికేషన్ను ఎందుకొక బంపర్ ఆఫర్ అంటున్నారో ఆ వివరాల్లోకి మనం ఇప్పుడు వెళ్దాం. ఈ నోటిఫికేషన్లోని మెయిన్ హైలైట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ పొజిషన్, రిటన్ ఎగ్జామ్ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 10th, ఇంటర్, డిగ్రీ ఇలా వేర్వేరు క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు ఎలిజిబుల్. అంతేకాదు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వీటన్నింటికీ మించి ఒకే ఒక మెయిన్ కండిషన్ ఉంది. అదేంటో ముందు ముందు చూద్దాం. ఇక ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. చూడండి, మనకిక్కడ మొత్తం 4 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. టాక్స్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇక హవల్దార్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. వాటి పక్కనే స్టార్టింగ్ శాలరీస్ కూడా ఇచ్చారు. అవి కూడా చాలా బావున్నాయి. ఇక వయస్సు విషయానికొస్తే ఈ పోస్టులన్నిటికీ జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ నోటిఫికేషన్లో అందర్నీ ఎక్కువగా ఆకర్షించే విషయమేంటంటే రాత పరీక్ష లేదు. అవును, ఎగ్జామ్ లేదు. మరి ఎగ్జామ్ లేకపోతే సెలక్షన్ ఎలా చేస్తారు? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా! అవును, అదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. ఎగ్జామ్ లేదు, సరే, మరి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? దేని ఆధారంగా ఉద్యోగం ఇస్తారు? సో ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళ అప్లికేషన్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒక ట్రయల్ టెస్ట్ అని పెడతారన్నమాట. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పటిదాకా మనం చదువు, వయసు గురించి మాట్లాడుకున్నాం కదా, కాని వీటన్నింటికన్నా ముఖ్యమైనది ఈ ఉద్యోగాలకు కావాల్సిన అసలైన అర్హత ఒకటుంది. అదేంటో ఇప్పుడు రివీల్ అవుతోంది. అవునండి, ఇదొక స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్. అంటే కేవలం స్టేట్, నేషనల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి గుర్తింపు పొందిన క్రీడాకారులకు మాత్రమే ఈ అవకాశం. ఇది అందరికీ కాదు. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. అన్ని స్పోర్ట్స్ వాళ్లకి కాదు. కేవలం ఈ లిస్టులో ఉన్న వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, క్రికెట్, కబడ్డీ, అథ్లెటిక్స్ మరియు స్విమ్మింగ్ ఈ క్రీడల్లో ప్రతిభ చూపిన వాళ్లు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక ప్రత్యేకంగా హవల్దార్ పోస్ట్కు అప్లై చేసేవాళ్లకు మాత్రం కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఎత్తు, బరువుతో పాటు వాకింగ్, సైక్లింగ్ టెస్టులు కూడా ఉంటాయి. సరే, ఇప్పటిదాకా చెప్పిన అర్హతలన్నీ ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ అప్లై చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఆ ప్రాసెస్ ఏంటో సింపుల్గా చూద్దాం. చూడండి, అప్లికేషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్ 8న. చివరి తేదీ జనవరి 7, 2025. టైం ఎక్కువ లేదు. సో ఎవరైనా అర్హులుంటే వెంటనే అప్లై చేసుకోవడం బెస్ట్. ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే. అఫీషియల్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి, అప్లికేషన్ ఫామ్ను జాగ్రత్తగా ఫిల్ చేయాలి. మీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్నింటినీ అటెస్ట్ చేయించి అప్లోడ్ చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి అప్లికేషన్ ఫీజు అస్సలు లేదు. కంప్లీట్గా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఇది అర్హత ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్కి నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. మనకు తెలిసిన వాళ్లలో ఎవరైనా ఇలాంటి క్రీడాకారులుంటే వాళ్లకీ విషయం తప్పకుండా చెప్పండి. ఒక్కోసారి సరైన సమాచారం అందక చాలామంది మంచి అవకాశాలు మిస్ అవుతూ ఉంటారు. మన చిన్న హెల్ప్ వాళ్ల కెరీర్కి చాలా ఉపయోగపడొచ్చు.